వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. న్యూకీకి వెళ్తున్నాము. అది కూడా ఇక్కడ నుంచి మనం ఒక బస్కి కోచ్కి అయితే బుక్ చేసుకోవాలి ట్రాన్స్పోర్టేషను. మేమున్న దగ్గర నుంచి నేషనల్ కోచ్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మాకు అదొక అరౌండ్ ఒక 1 అవర్ ఉంది. అక్కడ వెళ్ళాక చూపిస్తాను. సో అక్కడ లొకేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి. సో ఇది వచ్చేసి డే 2 అనమాట. ఇకైతే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి సిటీ సెంటర్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే చూస్తున్నాము అండ్ సిటీ సెంటర్లో ఉన్నామన్నమాట. మీకు సిటీ సెంటర్ లొకేషన్ కూడా చూపిస్తాను. సో చూడండి, మొత్తం అంతా చూపిస్తాను చూడండి. మేము వచ్చింది వీకెండ్ కాబట్టి మొత్తం అన్ని ప్లేసెస్ అంతా కూడా మార్నింగ్ ఓపెన్ చేసేసారు. అన్ని షాప్స్ అన్ని కూడా చాలా బాగుంది. ప్లేసెస్ అవుట్ ఆఫ్ ది లండన్ చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. బ్రేక్ఫాస్ట్ కోసము మొత్తం ఇప్పుడు అలా తిరుగుతున్నాం అనమాట. ఎలా వెదర్ బాగుంది కదా, సో చల్లగా అన్నట్టుగా ఇంకా తిరుగుతూ చూస్తున్నాం అనమాట. వెళ్ళి ఇక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్తాము, ఏం తింటాము, బ్రేక్ఫాస్ట్ అనేసి నేను చెప్తాను. సో చూడండి, బాగుందన్నమాట, చాలా బాగుంది. అసలు ఇప్పుడైతే నాకైతే కరెక్ట్గా చెప్పాలంటే కనీసం ఇంటికి ఉన్నట్లనే అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది చూస్తూ ఉంటాయి కదా అంతా కూడా. ఇలా వచ్చామంటే బ్యాక్ సైడ్ బీచ్ అనమాట. మొత్తం అంతా బీచే కనబడుతుంది. బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి బీచ్ అండ్ ఇంకా ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ షాప్స్. బీచ్ అయితే చాలా బాగుంది. సో బీచ్కి వెళ్ళిన తర్వాత బీచ్ ఎలా అనేవి చూపిస్తాము, ఎందుకంటే దగ్గరే కాబట్టి పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదన్నమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తాను చూడండి. అట్ మార్నింగ్ మనము బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ అనేది అలవాట్లేదు కాబట్టి సో మనం చేయలేము. బేసిక్గా వాళ్ళు చాలా డిఫరెంట్గా తింటారనమాట. సో మనకి తగ్గట్టు మనకి సూట్ అయ్యే విధంగా తినాలి అంటే సో మాకు బెస్ట్ అనిపించింది వచ్చేసి సబ్వే అనమాట. సో ఇంకా అందుకనేసి సబ్వేకే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లాంగ్ బకెట్స్ అవి దొరుకుతాయి. సో వాటిలో మనకి చికెన్, అదేవిధంగా వెజ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. పోర్క్, బీఫ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రీమియం ఇన్ కనబడుతుంది కదా, సో అందులో వచ్చేసి మేము ఇప్పుడు లగేజ్ పెడుతున్నాం అనమాట. మనకి లగేజ్కి ఏంటంటే యూకేలో మనం ఎక్కడైనా సరే లగేజ్ అయితే పెట్టుకోవడానికి మనకి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీరు జస్ట్ నియర్ బై లగేజ్ స్టోరేజ్ రూమ్ అలా చూసుకున్నారంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు అక్కడ ఉన్నారు, మీకు అలా వెళ్తున్నారు చూడండి, పెట్టేశారు లగేజ్. సో పిలుస్తున్నారు అనమాట. ఇప్పుడు వెళ్తాము. ప్రీమియం ఇన్కి ఆపోజిట్లోనే మనకి బీచ్ అనమాట. అసలు ఎంత బాగుందంటే బీచ్ వ్యూ చాలా బాగుంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ జూకి వెళ్తున్నాము. ఇక్కడ జూ ఉంది కూడా, అది కూడా చాలా బాగా ఫేమస్ అనమాట. ఫస్ట్ జూకి వెళ్ళేసి అక్కడ చూసుకొచ్చిన తర్వాత బీచ్కి అయితే వెళ్తాము. సో ఒకవేళ మనకి స్విమ్ వేరు ఇట్లా బీచ్ వేరు తెచ్చుకుంటాం కదా, ఆ ఒకవేళ తీసుకొచ్చుకొని మన లగేజ్లో పెట్టేసి ఇందులో పెట్టేసుకున్నాం కానీ సరే మళ్ళీ కావాలంటే కూడా మనం ఇక్కడికి వచ్చి మనం ఓపెన్ చేసి మన బ్యాగ్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే నేను జస్ట్ ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. ఆ తర్వాత మళ్ళీ బీచ్కి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. సో చూడండి. అసలు ఇప్పుడు చూస్తున్న వాటర్కి మేము ఫస్ట్ జూ పార్క్కి వెళ్తాము. సో అక్కడ జూకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాటర్కి చూస్తారు కదా ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఇప్పుడు ఎంత వెనక్కి ఉందో వాటర్. అండ్ అట్ ది ఈవినింగ్కి ఏంటంటే అసలు చాలా ముందుకు వెల్కమ్ టు న్యూకీ జూ. వెళ్ళాలి మనం లోపలికి. సో బేసిక్గా ఇక్కడ యూకేలో జూలో ఏంటంటే ఈవెన్ మనకి గండు చీమలు ఉంటాయి కదా మనకి తిరుపతిలో లైక్ మన ఇండియాలో. సో ఆ గండు చీమలను కూడా వీళ్ళు జూలో పెడతారనమాట. ఎందుకంటే వాళ్ళకి అది కూడా వింతే. ఇక్కడ గండు చీమల్ని కూడా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు షాక్ నేను అసలు అది చూసి. అండ్ అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ జూలో, ఎక్సెప్ట్ లైక్ వైల్డ్ యానిమల్స్ అనమాట. రిమైనింగ్ అన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా బర్డ్స్ రకరకాలు ఉన్నాయి. అండ్ పెంగ్విన్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి బ్లాక్ ప్యారెట్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా. అండ్ ఇది చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మంకీస్, చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. అండ్ అదేవిధంగా ఇంకా పక్షులు అయితే లైక్ ఇవి బర్డ్స్, ఇవి అసలు ఎంత సౌండ్ చేస్తున్నాయంటే చూడ్డానికి చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ ఇవి చాలా ఎక్కువ సౌండ్ చేస్తాయి అనమాట. అండ్ వీటికి ఆ ముక్కు చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఇది చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాయి. బాతులు అన్ని రకరకాలుగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూస్తున్నది వచ్చి పిల్లి, ఇది ఇండియన్ క్యాట్ అనేసి అక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇదంతా నైట్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటుందంట. అండ్ ఇప్పుడు చూస్తున్న యానిమల్ పేరు వచ్చేసి అసలు జీబ్రా. సో దీంతో పాటు ఇంకొకటి ఉంది చూడండి. సో అది వచ్చేసి దాని పేరే డిఫరెంట్గా ఉంది. అండ్ దీని హిస్టరీ కూడా నేను ఒకవేళ తప్పు చెప్తే సో మీరు అది చూడండి. ఈ యానిమల్ అనేది స్పేర్ పార్ట్స్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకనే దీనికి ఆ నేమే డిఫరెంట్గా ఉంది, యానిమల్ నేము. అండ్ దీనికి ఒక్కొక్క ముక్కు ఒకలాగా, తోక ఒకలాగా, కొమ్ములు ఒకలాగా, ఫేస్ ఒకలాగా అనేసి రకరకాలుగా ఉండడం వల్ల దీనికి పేరు అలా పెట్టారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నిటినీ కూడా ఎంత పెద్ద ఉందంటే అసలు
చాలా పెద్ద పెద్ద ఆకులు, మొదలు కూడా చూడొచ్చు. అసలు ఎంత పెద్దగా వీడియోలో ఎలా కనబడుతుందో కానీ కొమ్మలు కూడా చాలా పెద్ద ఉంది. అసలు దూరం నేను చూస్తే చూడండి, ఒక చెట్టుకి ఇంత పెద్ద ఆకు, మళ్ళీ అది ఈ 3 కలిపి ఒక చెట్టు ఆకు అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి అసలు, చాలా పెద్దగా. ఇది వచ్చేసి గుడ్లగూబ అంటాం కదా, అదనమాట. క్యూట్గా ఉంది, తెల్ల గుడ్లగూబ. నేను ఫస్ట్ టైం చూడడం ఇంత తెల్లగా. అండ్ బేసిక్గా ఇక్కడికి మనకి బర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిలోకి మన ఇండియాలో ఏంటంటే మనకి అలో చేయరు, జస్ట్ మనం బయట నుంచి చూడాలి కదా. బట్ ఇలా కాదు, ఇక్కడ అలా కాదన్నమాట. ఇవన్నీ న్యాచురల్ ట్రీసే, ఇవేం ప్లాస్టిక్ ఏం కాదు. సో న్యాచురల్గా వాటిని అలా వదిలేసి ఉంటారు. సో అవి కూడా ఏంటంటే బాగా అలవాటు పడిపోయి ఉంటాయి అనమాట. ఇవి చూడొచ్చు, అసలు దగ్గరికి వెళ్ళాక నాకు అసలు భయపడవు, ఏమి అన్న జస్ట్ వాటి పాటిగా కామ్గా అలా కూర్చొని చూస్తూ ఉంటాయి. సో వాటికి ఫీడ్ చేసిన ఫుడ్ మాత్రమే అవి తింటాయి అనమాట, రకరకాల ఐటమ్స్ ఏం తినకుండా. వాటి అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళకి ఫుడ్ అనేది అలవాటు చేస్తుంటారు వాటికి. సో అవి మాత్రమే వాటికి ఫీడ్ చేస్తూ ఉంటారు. కోసం నడుస్తుంది చూడండి, మీలాగా నడుస్తున్నా దాక్కోలేదమ్మా, అది ఇల్లమ్మా. వీటికి చాలా ఉన్నాయి చూడు, అయ్యి వచ్చి పడిపోయింది. నీళ్ళు ఫ్రెష్గా ఇంత బాగా స్విమ్ చేస్తున్నాయి చూడండి. తెలుసు చూసా. ఇంకా అలా మొత్తం అంతా తిరిగి అలసిపోయాను అనమాట. ఇంకా నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్. సో ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ అలా కూర్చొని ఉన్నాము, అలసిపోయామని. ఇక్కడున్న వీటికి ఏంటంటే మనుషులను చూసి అలవాటు అయిపోయి ఉంటాయి అనమాట. ఇవి అంతగా అసలు భయపడట్లేదు, ఎంత బాగా వాటి పాటుగా వాడుకుంటూ ఉన్నాయి. అండ్ ఇవైతే కప్పుల్ లాగా 2 ఉన్నాయన్నమాట. అసలు వీటి పేరు ఏందో కూడా నాకు తెలియదు. ఒకటి వచ్చి బయట ఉంది, ఒకటి వచ్చి లోపల ఉంది అనమాట. ఇది వచ్చి బయట ఉంటే ఇంకోటి లోపల నుంచి పరిగెత్తి ఆడుకుంటూ ఉంది. ఇది వచ్చి మనకి ముళ్ళ పందులు అంటాం కదా, అవన్నమాట. సో 2 ఉన్నాయి, లోపలే ఉన్నాయి, బయట రాకుండాను. సో నేను చెప్పాను కదా, వీళ్ళకి చీమలు కూడా వింతే. అలాగే వీళ్ళు ఉడతల్ని కూడా జూలో పెట్టేసి వాటి గురించి ఆయన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. But again, we've got that co-evolution going on where they have taken on a lot of the same traits as chipmunks. Chipmunks are mainly from the Americas. There is a chipmunk in Asia, but only one. Whereas these guys are from China. And they also go down into Vietnam and Laos and places like that. So they're a ఇక్కడ వీటికి ఆన్ టైంకి ఫుడ్ అనేది వాటికి ఫీడ్ చేసేస్తారనమాట. సో మనకి కూడా చెప్తారు, సో టైంకి పర్టికులర్ యానిమల్స్కి మనం ఇలాగా ఫుడ్ అనేది ఫీడ్ చేయొచ్చు, సో మీరు వచ్చి చూడాలంటే చూడొచ్చు అనేసి అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అండ్ ది సేమ్ టైం ఏంటంటే ఇది ఒక బొమ్మ అనమాట, లైక్ టాయ్, అదొక గెటప్. దాంట్లో ఒక మనిషి ఉన్నాడు. ఫస్ట్లో పిల్లలకి వాళ్ళు చూసి భయపడ్డారు అనమాట. మళ్ళీ ఇంకా అవి అలా ఆడుకోవడం వల్ల ఇంకా వాళ్ళు కూడా దాంతో ఆడుకుంటూ ఉండిపోయారు. సో మొత్తానికి మాకు ఇంకా ట్రిప్ అయిపోయింది, ఈ జూ మొత్తం. ఇంకొచ్చేసి నెక్స్ట్ బీచ్కి వెళ్తున్నాము. అండ్ ఆ బీచ్లో వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పుడు దగ్గరికి రాగానే, సో నేను ఫస్ట్ మీకు చూపించా కదా వాటర్ ఎంత వెనక్కునిందో, అండ్ ఇప్పుడు చూడొచ్చు అసలు వాటర్ ఎంత దగ్గరికి వచ్చేసిందో. అండ్ ఇప్పుడు మేము కూడా దిగుతాము, అక్కడికి వెళ్ళేసి కొద్దిగా బాగానే ఉన్నాయి వాటర్ అయితే ఫ్రెష్గానే. సో కాబట్టి మేము కూడా వెళ్ళేసి కొద్దిగా వాటర్లో ఆడుకొని వస్తాము. సో చూడండి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బీచెస్ ఏంటంటే శాండ్ బీచెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఈ విధంగా. సో శాండ్ బీచ్ అనేది వచ్చేసి బాగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది, లైక్ ఇండియాలో ఉన్నట్టుగా. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఏంటంటే మనకి మొత్తం అంతా రాక్స్ ఉంటుంది. మేము లాస్ట్ టైం బ్రైటన్ వెళ్ళాము. సో ఆ బ్రైటన్ వెళ్ళినప్పుడు కూడా అసలు మొత్తం అంతా కూడా రాక్సే అనమాట. రాకీ చిన్న పెబల్స్ లాగా మొత్తం అంతా ఉంటుంది. ఈ పిల్లోడు అయితే దగ్గర మోర్ దెన్ 2-3 అవర్స్ కూడా ఆడుతూనే ఉన్నాడు. అండ్ మేమైతే మొత్తానికి కింద బీచ్లోకి అయితే దిగేసాం అనమాట, ఆడదాం అనేసి అని. ఫస్ట్ మామిడి గౌతమ్ వీడి నేను దిగుతాను అని చెప్పేసి నా డ్రెస్ మొత్తం అంతా చేంజ్ చేసుకుని మరి దిగాడు అనమాట. బట్ కానీ వాడు దిగింది లేదు, ఏమీ లేదు. ఆ పిల్లోడు చూడండి అసలు ఆడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా 2-3 అవర్స్గా ఇంకా కంటిన్యూగా వాటర్లోనే ఉన్నాడు. మేము వాటర్లో దిగిందే ఒక 1 అవర్ అలా ఉన్నాం అంతే వాటర్లో. వాడైతే అసలు బిఫోర్ లైక్ 2-3 అవర్స్ నుంచి కంటిన్యూగా ఆడుతూనే ఉంటారు. పిల్లలు కదా, సో వాళ్ళకి బాగుంటుంది ఆడుకోవడానికి. అండ్ అదేవిధంగా ఇంక ఇక్కడ వింటర్ సమ్మర్ వీళ్ళకి ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ తెల్లవాళ్ళందరూ కూడా ఇదే విధంగా బీచెస్కి వచ్చేయడం, బీచ్ వ్యూస్ అదేవిధంగా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడంతా ఎంజాయ్ చేస్తుంటారు. మొత్తానికి మేము దిగాము. సో వాటర్ అనేది బాగా చల్లగా ఉందన్నమాట. వెళ్దాం వద్దా అంత చల్లగా ఉంది కదా అన్నట్టుగా ఆలోచిస్తూ వెళ్ళాము. మొత్తానికి ఫైనల్గా వెళ్ళిపోయాము ఏదో ఒకటి చేసి. ఫుల్ వాటర్కి అసలు చలికి ఏం తెలియదు, ఇంకా ఆడుకుంటా ఎగురుకుంటా వచ్చేసాం అనమాట దగ్గరికి పోగానే. అంత చలి ఉంది.
సో ఇదనమాట బీచెస్ అయితే. మేమైతే మాకు ఈత రాదు, నాకైతే స్పెషల్గా ఈత అయితే రాదు. మా ముగ్గురికి, నాకు గౌతమ్కి కుషల్కి ఎవరికి ఈత రాదనమాట. సో కాబట్టి మేము ఎక్కువ లోతు ఏమి వెళ్ళకుండా మాకు మోకాల వరకు అలా వచ్చే దగ్గరికి వారికి మాత్రం వెళ్ళేసి వస్తూ ఉన్నాము. బాగా ఈత వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, చాలా బాగుంది. బీచ్ ట్రిప్ అయితే అయిపోయింది అనమాట. బీచ్ వచ్చేసి బాగా మునిగేసి చల్లగా ఉంటాయి ఇక్కడ బీచ్ లో వాటర్. యాక్చువల్గా మనకి బీచ్ కి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే అయింది అనమాట. చాలా బాగుంది. మన ఇండియాలో లాగా లైక్ అంత వామ్గా ఉండదు వాటర్. బేసిక్గా మనకి ఎండ వల్ల వామ్గా ఉంటుంది కదా, బట్ ఇక్కడ మాత్రం చల్లగా ఉందన్నమాట. అసలు ఐస్లో ఉన్నట్టుంటుంది. బట్ మునగంగా వెళ్ళంగా లోపలికి ఏమంత చలి అయితే ఏం అనిపించదు. సో నాకు ఈత రాదు, బట్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాను అనమాట. ఇంకా వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకొని ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాం. ఇక్కడ ఒకవేళ మీరు ఎవరైనా బీచ్ వేర్ కానీ తీసుకోరాకపోతే ఇక్కడ మనకి స్విమ్ సూట్స్ అయితే అవైలబుల్ ఉంది. సో అది మనం హైర్ చేసుకోవచ్చు. హైర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడే అక్కడ వాటర్ కూడా ఉందన్నమాట షవర్ చేసుకోవడానికి. సో బీచ్లో వెళ్ళేసి మునిగేసి తర్వాత బయట వచ్చేసి షవర్ చేసుకొని కూడా మళ్ళీ ఆ స్విమ్ సూట్ అనేది వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసామంటే మనకి సమ్ అమౌంట్ అయితే రిటర్న్ కూడా వస్తుంది. మేమైతే తీసుకోలేదు, మేము జస్ట్ లాకర్ తీసుకున్నాము. మేము ఆల్రెడీ బ్యాగ్లో తీసుకొచ్చాం కాబట్టి సో మేమే యూస్ చేసుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి, ఇదే మా బ్యాగ్స్. దీంట్లో ఆజ్రా బ్యాగ్, ఇందులో వచ్చేసి తడి బట్టలు వేసేసుకున్నాము. సో ఇదన్నమాట మొత్తానికి. అండ్ ఇప్పుడైతే బీచ్లో బాగా ఆడుకున్నాం కాబట్టి వాటర్లో బాగా ఆకలి వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి నేను ఏదైనా అంటే ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇందాక దారిలో వచ్చేప్పుడు చూసామన్నమాట. ఒకటి గరం మసాలా అంట, ఇంకోటి సంథింగ్ ఏదో చిల్లీస్ అని, ఇంకోటి మహారాజా అని ఏదో 3 ఉన్నాయి అన్నారు. మరి అక్కడికి వెళ్తే వాళ్ళు ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారని చెప్పారంట. ఇప్పుడు వెళ్ళాలి, అరౌండ్ 4:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చూస్తాము బీచ్ ఓపెన్లో ఉందా, రెస్టారెంట్ ఓపెన్ చేస్తారా లేదా అని. వన్స్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా అక్కడ వెళ్ళేసి మన ఇండియన్ ఫుడ్ ఏదైనా తినేసి ఇంకా తర్వాత అకామిడేషన్కి స్టార్ట్ అయిపోతామన్నమాట. ఇంకా ఇవాళకి ఇదే అండి లాస్ట్ ట్రిప్. అండ్ రేపు సో మేము ఫుడ్కి వచ్చేసి గరం మసాలా అనే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్. సో ఫుడ్ అయితే చాలా బాగానే ఉంది మాకు, నాట్ టూ బ్యాడ్, బాగుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ లండన్లో ఏంటంటే ఇక్కడ వీళ్ళు తెల్లవాళ్ళు కూడా మన ఫుడ్ అనేది ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి మన స్పైసెస్ అన్నిటిని అంత ఎక్కువగా స్పైసీ తినరన్నమాట, అంత ఎక్కువగా అసలు తినరు. సో కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మనం ఫుడ్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది, ఎంత ఇండియన్ రెస్టారెంట్ అయినా కానీ సరే. సో కాబట్టి దానికి తగ్గట్టే ఉందన్నమాట. బట్ టేస్ట్ వైజ్ అయితే మాత్రం అన్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా బట్ ఓకే, నాట్ టూ బ్యాడ్ అనమాట. క్వాంటిటీ కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. సో మొత్తానికి మేమైతే ఫుడ్ పరంగా హ్యాపీ. సో మాకు బస్సు దగ్గర ఒక 1 అవర్ పైన, లైక్ 1 అవర్ 15 మినిట్స్ అలాగా లేట్ అయింది. సో అంటే డిలే అయిందనమాట. కాబట్టి సో మాకు ఆ ఫుడ్కి వెళ్ళినా సరే మనకి టైం అనేది అంతా కూడా సరిపోయింది. సక్సెస్ఫుల్గా ఆ డేలో మాకు ట్రిప్ అనేది చాలా హ్యాపీగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.